ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున మా వాగ్దాన పరిచయాన్ని వీక్షిస్తూ ఆత్మీకంగా బలపడుతున్న మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం నేను చదువుతున్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు తన దూత ద్వారా యాకోబుతో మాట్లాడుతున్నట్లు ఆదికాండము 28:15లో మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే యాకోబు తన అన్నయ్యన ఏసావు పొందుకోవలసిన జ్యేష్ఠత్వ హక్కును తాను పొందుకున్నట్టు వలన ఏసావు యాకోబును చంప ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న తల్లి అయిన రెబెకా ఏమండి తన కుమారుడైన యాకోబును తన అన్నయ్యను లాబాను యొద్దకు పంపించడానికి ఆమె ప్రయత్నం చేయగా ఆ ప్రయత్న విషయంలో ఇస్సాకు కూడా ఏమండి ప్రోత్సాహపరిచి యాకోబును ఆశీర్వదించి వారు తన ఏమండి మామయ్యైన లాబాను యొద్దకు యాకోబును పంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు తన మామయ్యైన లాబాను యొద్దకు ఆయన ప్రయాణము చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక సమయమున ఏమండి రాత్రి వేళ ఆయన ఒక స్థలమందు ఒక రాయి తీసుకొని దాన్ని తలగడగా చేసుకుని పండుకొని ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అక్కడ దానికి దర్శనమిచ్చి తన దూత ద్వారా యాకోబుతో మాట్లాడుతున్న మాటగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, యాకోబుతో దేవుడు ఏమంటున్నారండి? ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి అని దేవుడు అక్కడ యాకోబుతో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉండే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తే యాకోబు తండ్రి అయిన ఇస్సాకు విషయంలోను ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాం విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి వారి పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవునిగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి అబ్రహామునకు దేవుడు తోడుగా ఉండి ఎటువంటి కార్యాలు చేశారో బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆ కాలమందు అబీమెలెకును సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. హల్లెలూయా. ఆ కాలమందు వారు ఎవరండి? వీరు అబీమెలెకును, అంతేకాకుండా అబీమెలెకు సేనాధిపతి అయిన ఫీకోలును కూడా అబ్రహాము యొద్దకు వచ్చి వారు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారని ఇక్కడ మనం చూస్తే నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండుట మేము చూస్తూ ఉన్నాం గనుక మాకు కానీ మా పుత్రులకు కానీ నీ వల్ల ఏ హాని కలగకూడదు, మాతో నీవు ప్రమాణం చేయాలని అక్కడ ఒక నిబంధన వారు చేసుకున్నట్లు అక్కడ వచనంలో చదివితే మనకు కనబడుతుందండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉండుట ఎవరు చూస్తున్నారు? ఏమండి ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకును అబీమెలెకు యొక్క సేనాధిపతి అయిన ఫీకోలు కూడా చూచి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు చేయ పనులన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండుట మేము చూస్తున్నామని అక్కడ వారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే అబ్రహాము అంటే ఆశీర్వాదాలు పొందుకుంటామని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అబ్రహామునకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డాడు. అంతేకాకుండా తన చూచిన వారు చెప్తూ ఉన్నారు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుడు ఎలా తోడుగా ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి. హల్లెలూయా. నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమని ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాం కాలంలో ఉన్న అబీమెలెకు వేరు, ఇస్సాకు కాలంలో ఉన్న అబీమెలెకు వేరండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఐగుప్తుల రాజులకు ఒక బిరుదు ఉండేది ఫరో అని. ఫరో తర్వాత ఇంకో ఫరో, అలా రాజులకు ఫరో అనే బిరుదు వారు పెట్టుకున్నట్లు మనం ఏమండి ఐగుప్తీయుల రాజుల విషయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అట్టి రీతిగానే
ఫిలిస్తీన్ రాజులకు కూడా అబీమెలెకు అనే ఒక బిరుదు వారు పెట్టుకుని ఉన్నారు కనుక వారు రాజులకు ఏంటంటే అబీమెలెకును వారు పెట్టుట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అబీమెలెకు ఏమండి ఫిలిస్తీన్ దేశంలో ఇస్సాకు ఆశీర్వదింపబడుట చూచి ఇస్సాకు తన మధ్య నుండి గొప్పవాడైపోతున్నాడని అతని యందు అసూయపడి ఇస్సాకును అక్కడి నుండి పంపివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు వేరే స్థలానికి వచ్చి గెరారు లోయలో నివసించి అక్కడ ఆశీర్వదింపబడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆ సమయంలో మరలా ఈ అబీమెలెకు తన పనివారితో వచ్చి ఇస్సాకుతో అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట నేను చూచి తిని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలమందు నువ్వు అడుగు పెట్టినా నువ్వు ఆశీర్వదింపబడుతూనే ఉన్నావు. నిశ్చయంగా యెహోవా నీకు ఎలా ఉన్నాడని చెప్తున్నాడండి, తోడుగా ఉన్నాడని ఇక్కడ అబీమెలెకు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. ఎట్టి రీతిగా మనం చూస్తే చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తుననియు అతడి యజమానుడు చూచినప్పుడు. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని తన యజమానుడు చూచాడంటండి. హల్లెలూయా. యోసేపు చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేయి పనులన్నీ కూడా ఏమవుతాయండి, సఫలము చేయబడతాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తరువాత కాలానికి మనం వచ్చినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడంట. మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు నువ్వు తోడుగా ఉంటానని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుడు తోడుగా ఉండి వారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత కాలం న్యాయాధిపతులకు వచ్చినప్పటికీ దేవుడు గిద్యోనుకు తోడుగా ఉండి గొప్ప జయాన్ని మిద్యానీయుల మీద ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఆయన తోడుగా ఉండి ఇచ్చిన విజయాలు ఎన్నో వాక్యంలో మనం చూస్తాం. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆయనకి ఏమని పేరు పెట్టారంటండి, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చున్నదని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరము కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఇటువంటి తోడుగా ఉండే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నారు. ఏమనండి, నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. యాకోబు, నువ్వు వెళ్తున్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుతాను, మరలా నీ దేశంలోకి నేను నిన్ను రప్పిస్తానని దేవుడు యాకోబుతో మాట్లాడిన రీతిగానే యాకోబు ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూడని ప్రాంతం లాబాను యొక్క ఊరండి. ఆ పద్నారాము అనే ఊరు, ఆ ప్రాంతం కానీ యాకోబుకి ఎప్పుడూ తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు తోడుగా ఉండి కరెక్ట్ అయిన స్థలమునకే యాకోబుని నడిపించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఒక స్థలానికి వెళ్ళి అక్కడ కొంతమంది ఏమండి గొర్రెలను మేపుకున్నప్పుడు అక్కడ యాకోబు వారిని అడుగుతూ ఉన్నాడు, ఇక్కడ లాబాను అనే వ్యక్తి గురించి నేను వచ్చానంటే అక్కడ ఉన్న వారు అందరూ అంటున్నారు, లాబాను యొక్క కుమార్తె ఇక్కడే ఉంది, ఆమె తన మందకు నీళ్లు చేదుకుంటూ వచ్చిందని. దేవుని బిడ్డలారా, కరెక్ట్ అయిన స్థలానికి దేవుడు యాకోబుని నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు నడిపించి యాకోబుని ఎంతగానో పదనారాములో ఆశీర్వదించి వివాహము జరిపించి పిల్లలనిచ్చి సంతానోత్పత్తిని కలుగజేసి మరలా తన దేశానికి దేవుడు తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా. తను చేసిన వాగ్దానమును యాకోబు విషయంలో నెరవేర్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆదికాండం 33వ అధ్యాయం 18వ వచనంలో పద్నారాము నుండి బయలుదేరినటువంటి యాకోబు సురక్షితముగా వచ్చానని అక్కడ చెప్తున్నట్లు అక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఆదికాండం 35:9లో దేవుడు పద్నారాము నుండి తిరిగి వచ్చిన యాకోబును ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశారు కదండి, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పిది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, హల్లెలూయా, చెప్పినట్లుగానే దేవుడు ఏం చేశారండి, సంతానోత్పత్తిని కలుగజేసి వివాహము చేసి ఆస్తిని కలుగజేసి మరలా క్షేమముగా తన దేశమునకు
యాకోబును దేవుడు తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా. తీసుకొని వచ్చిన దేవునిగా మనం చూస్తున్నాం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పిన దేవుడు తన విషయంలో వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, మనం చాలాసార్లు దూర ప్రాంతంలోకి వెళుతూ ఉంటాం. కొన్ని పనుల మీద ఏమండి మనకు తెలియని ప్రాంతాలకు వెళుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నారు. నీకు తెలియని స్థలానికి నువ్వు ప్రయాణమై వెళ్ళినా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, యాకోబునకు తోడుగా ఉన్న దేవా నాకు తోడుగా ఉండు, ఆ ప్రాంతము నాకు తెలియదు, ఆ ప్రాంతమునకు నేను ఉద్యోగరీత్యా వెళ్తున్నాను, లేక ఆ ప్రాంతమునకు నేను ఏదో బిజినెస్ పరంగా వెళ్తూ ఉన్నాను, నాకు తోడుగా ఉండు నాయనా, నేను వెళ్ళి ప్రతి స్థలమందు నన్ను కాపాడు, మరలా నా దేశమునకు అనగా మళ్ళా నా ప్రాంతమునకు నా గృహమునకు నన్ను క్షేమంగా తీసుకొనిరా అని చెప్పి యాకోబు వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఏమండి, మనం వెళ్ళు ప్రతి స్థలమందు మనల్ని కాపాడే దేవుడు. ఈ దినాల్లో చూస్తున్నాం, చాలా మంది ప్రయాణంలోనే మరణించిన వారిని ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రయాణాల్లోనే మరలా వారి గృహాలకి తిరిగి రానే కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. అయితే మన ప్రయాణాల్లో ఎవరు మనకు తోడుగా ఉండాలండి? దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తే ప్రతి స్థలమందు ఆయన మనల్ని కాపాడి మరలా మన ప్రాంతంలో క్షేమంగా తీసుకుని రావాలి అంటే ఆయన యందు నమ్మకత్వం కలిగి ఆయన వాగ్దానము నమ్మి మనం ప్రార్థన చేసుకుని మన ప్రయాణాన్ని మనం కొనసాగించినట్లయితే యాకోబునకు తోడుగా ఉన్న దేవుడు నీకును తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి నువ్వు వెళ్ళిన పనులను సఫలపరిచి క్షేమంగా తీసుకొచ్చే దేవుడని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చులాగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఈ వాగ్దానం నమ్మి దాని ప్రకారము పట్టుకొని మనం ప్రార్థన చేసి ఈ వాగ్దానంలో ఉన్న సకల దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీ స్తోత్రాలు. నిజమే, యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, తనకు తెలియని ప్రాంతంలోకి తన ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువా మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో యాకోబు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వేళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుతాను, మరలా నీ దేశంలోకి నేను క్షేమంగా తీసుకొస్తాను, నేను చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువనని యాకోబుతో వాగ్దానం ద్వారా మాట్లాడి ప్రభువా ఆ వాగ్దానమును యాకోబు జీవితంలో మీరు నెరవేర్చారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విని వీటి మీద ప్రభువా ఈ వాగ్దానం అందు విశ్వాసం ఉంచిన నిబిడలందరినీ మీరు ఆశీర్వదించండి. నిబిడలు కూడా వెళ్తున్న ప్రతి స్థలమందు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళిన పనులను సఫలపరచండి. ప్రభువా నీ సన్నిధి వారికి తోడుగా ఉండండి. ప్రభువా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు తోడుగా ఉంటారని మాట్లాడుతున్నారు. నిజమే, ఇమ్మానుయేలును దేవుడు ప్రభువా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడుగా అర్థమిస్తుందని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నిరంతరం కూడా మాకు తోడుగా ఉండే గొప్ప దేవుడు, అందుని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దాన మాటలు విన్నా నీ బిడ్డలందరినీ కూడా మీ పరిశుద్ధ హస్తాలు సమర్పిస్తున్నాను. మీరు తోడుగా ఉండండి. ఈ దినమంతా నీ కాపుదల దయచేయండి. వారు రాకపోకల్లో మీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల తోడుగా ఉంచమని, ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యములు దయచేయమని, ఉదయకాలం మొదలుకొని దినమంతా నీ కాపుదల నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశు రక్తమే చేయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.